మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. సిర్పూరు సోషల్ వెల్ఫేర్ భవనం శిథిల వ్యవస్థలో ఉండగా బెల్లంపల్లి సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో 5 నెలలుగా ఉంటున్నారు 140 మంది విద్యార్థులు. తమని నేలపై కూర్చోబెడుతున్నారని, బాత్రూములు శుభ్రంగా లేవని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మాకు హెవీ రెయిన్ వల్ల ఆ బిల్డింగ్ చిప్పలు పడడం వల్ల మమ్మల్ని ఇంటికి పంపిల్లు. ఒక 15 days మీరు ఉండండి, మీకు ఏమైతే మేము చెప్తామన్నారు. దాని తర్వాత ఏమన్నారు, 5th to 7th ఆసిఫాబాద్ హాస్టల్ పంపిల్లు. 8th క్లాస్ వాళ్ళని ఇంకా జైపూర్ పంపిల్లు. అది ఎక్కడ ఉన్నా సార్, అంత దూరం. మా 9th వాళ్ళని ఇక్కడ పంపిల్లు, 9th 10th ఇక్కడ, ఇంటర్ వాళ్ళకి ఆసిపేట్. ఇంకొక 5 days మీకు ఇంకో కొత్త బిల్డింగ్ అన్నారు. ఆ 5 days అని ఓపిక పట్టినామా, మళ్ళీ హాస్టల్ దొరికింది, ఓకే సంతోషం. దాని తర్వాత ఏమైంది, అది మొత్తం ఓపెన్ అయింది, క్లీనింగ్ అయిందని ఫోటోలు పెట్టింది ఇంకా నమ్మేయడానికి. ఓకే క్లీనింగ్ అయింది, అది మేము నమ్ముతాం. దాని తర్వాత ఏమంటారు, ఇప్పుడు అక్కడ వాటర్ లేవు, మీరు అవసరం లేదు, ఇప్పుడు 1 month పడుతుంది. ఆ బిల్డింగ్ పాతది, మాకు హెవీ రెయిన్ వల్ల ఆ బిల్డింగ్ చిప్పలు పడడం వల్ల